హాయ్ నేను సతీష్. ఎట్లా ఉన్నారు? ఈ వీడియో చూసే ముందు కామెంట్ పెట్టండి, ఎందుకంటే చాలా చాలా అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మీకోసం వచ్చేసాయి. మరి కెప్టెన్సీ కంటెండర్స్లో ఎవరు ఎట్లా ఉన్నారు, ఎలాంటి టాస్క్లు ఆడబోతున్నారు, ఇప్పటికే మీరు ప్రోమో చూసారో, ఆ ప్రోమో బేస్ చేసుకున్న అనాలిసిస్ చూసారో. మరి కంటెండర్స్లో బర్నీ ఒక్కడే ఇంతవరకు కెప్టెన్ కాలే. 9 మంది హౌస్లో ఉంటే అందరూ అయిపోయారు. మరి అతనికి అవకాశం వచ్చిందా లేదా? నాకున్న అప్డేట్ ప్రకారం మీరేమనుకుంటున్నారు? ఇమాన్యుయల్ 2 సార్లు అయ్యాడు, ఒక రకంగా 3 సార్లు అయ్యాడు, ఒకటి వదిలేసుకున్న డీమోన్ అయ్యాడు. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి అయ్యారు. కనుక అప్డేట్స్ ఎట్లా, ప్రోమో ప్రకారం బిగ్ బాస్ ఆడబోతున్న అసలైన ఆట ఎట్లా ఉండబోతుంది, కళ్యాణ్ ఏకంగా యునానిమస్గా కెప్టెన్ అయిపోతాడా ఈసారి, చాలా ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి. కనుక మరి మీ దృష్టిలో నిన్న నామినేషన్ పాయింట్స్ కూడా చూశారు కదా, ఎపిసోడ్ రివ్యూ కూడా మిస్ కాకండి, న్యూస్ బోర్డ్లో నైట్ అప్లోడ్ చేశారు కదా. అట్లాగే దీనికంటే ముందు ప్రోమో బేస్ చేసుకుని గౌతమ్ కృష్ణ ప్రియాంక వచ్చేటప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసి పెట్టా. అందులో ప్రియాంక జైన్ లాస్ట్ సీజన్ 8 కంటెస్టెంట్ కదా, ఆమె కూడా కళ్యాణ్తో ఒక టాస్క్ ఆడుతుంది. అది ఫిష్ స్కెల్టన్ టైప్ టాస్క్ అంట. అందులో మనకున్న అప్డేట్ ప్రకారం కళ్యాణ్ గెలుస్తాడు. సరే, ఇక గౌతమ్ కృష్ణ కూడా వచ్చాడు కదా. మరి గౌతమ్ కృష్ణ కూడా ఫిజికల్లీ గట్టిగా ఆడతాడు, మైండ్ గేమ్ కూడా ఆడేవాడు. అప్పుడు మనం చూసాం సీజన్ 7లో చూసాం, సీజన్ 8లో చూసాం. మంచి జర్నీ వచ్చి రన్నరప్గా కూడా నిలిచాడు కనుక మరి అతను ఇది ఫిజికల్ టాస్క్లు ఆడతాడు. మరి ఇక్కడ బిగ్ బాస్ అయితే ట్విస్ట్లు పెడతా ఉన్నాడు కనుక ఈ వచ్చిన గౌతమ్ అండ్ ప్రియాంక వీళ్ళు చూజ్ చేసుకోవాలి. అట్లాగే ఇంకో ఫిమేల్ కంటెస్టెంట్ కూడా వచ్చారు, ఆవిడ వచ్చి ఎవరితో ఏ టాస్క్ ఆడారు, ఎట్లా ఉండబోతుంది కూడా రివీల్ చేసుకుందాం. సో మరోసారి ఏంటంటే చూసే ముందు లైక్ కొట్టేసేయండి, కామెంట్ కూడా పెట్టండి. అయితే గౌతమ్ కృష్ణ వచ్చేవాడు కదా, మరి వీళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళు ఛాలెంజ్ స్వీకరిస్తారనేది మీరు ఎపిసోడ్లో చూడండి. ఆ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. అయితే మరి మనకున్న అప్డేట్ ప్రకారం భరణి వర్సెస్ గౌతమ్ కృష్ణ ఒక టాస్క్ ఆడారంట. మరి భరణి అయితే ఎంతవరకు అవ్వలేదు కాబట్టి అవ్వాలని ఆశ అతడికే ఉంటుంది. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోరారు, వాళ్ళ అమ్మాయి కోరింది. నాగబాబు వచ్చేటప్పుడు కూడా ఎలాగైనా నువ్వు ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని అందరూ ఇన్పుట్స్ ఇచ్చారు. మెయిన్ అతడికి కూడా అవ్వాలని ఉండింది. అయితే అతడు దురదృష్టం ఏంటంటే బాగా ఆడుతా ఉన్నాడు, మంచిగా 100% ఇస్తాడు ఫిజికల్గా అనేటప్పటికీ రిబ్స్లో ప్రాబ్లం ఉండడం, హ్యాండ్ పెయిన్ ప్రాబ్లం ఉండడం వల్ల కొద్దిగా తగ్గిపోతాడు. లేదంటే గౌతమ్ కృష్ణ వర్సెస్ భరణి ఏజ్ ప్రకారం గ్యాప్ ఉన్నా సరే ఫిజికల్గా వచ్చేసరికి ఇద్దరు స్ట్రాంగ్, ఇద్దరు మంచి ఫైట్ ఇస్తారు, మంచి టఫ్ ఫైట్ అయితే ఆడతారు. కాకపోతే అతనికి ఆ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, పైగా ఇంకొకటి ఏంటి, ఆటోమేటిక్గానే ప్రెజర్ ఉంటుంది. లాస్ట్ కెప్టెన్సీ కనుక తను ఒక్కడే అవ్వలేదు కనుక ఎట్లాగే ఆయన అయిపోవాలనుకున్న దశలో బిగ్ బాస్ నిజంగా వీళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోయే మాదిరిగా ఊహించని రీతిలో జలక్ అయితే ఇచ్చాడు. మీలో మీరు కొట్టుకోవడం ఆడుకోవడం కాదు. ఇప్పుడు ఎట్లా వీళ్ళలో వీళ్ళైతే సపోర్టింగ్ టాస్కులు కావచ్చు. మీకు గుర్తుందా, ఆ డీమోన్ పవన్ని అన్యాయంగా అన్ఫెయిర్గా రీతు చౌదరి గెలిపించింది అనేటప్పుడు మళ్ళీ వీకెండ్లో నాగార్జున వచ్చి ఆడించేటప్పుడు ఇమాన్యుయల్, డీమోన్ పవన్ అట్లాగే భరణి ఆడేటప్పుడు ఆ డీమోన్ బాగా రిక్వెస్ట్ చేయడం వల్ల అన్న పరుగు బాధ ప్లీజ్ వదిలేయడం వల్ల వీళ్ళిద్దరూ కూడా బస్తాల టాస్క్ తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో విసిరేయడం ఇదంతా వాళ్ళిద్దరు కావాలని వదిలేశారు. అప్పుడు ఆయన డీమోన్ సర్లో అప్పటికే ఫుల్ కోటింగ్ అయిపోయింది, గట్టిగా వాయించేశారు కనుక కెప్టెన్సీ కూడా లాక్కున్నారు కనుకనే వాళ్ళు వదిలేశారు. లేకపోతే అక్కడ భరణి కూడా మనం ఆ రోజు కూడా చెప్పుకున్నాం, ఎందుకో భరణి 100% ఆడలేదు, ఇవ్వలేదు అవుట్పుట్ అనిపించిందని. ఎగ్జాక్ట్గా మనకు తర్వాత 2 days తర్వాత అదే ఫ్యాక్ట్ అయితే రివీల్ అయ్యింది. ఇమాన్యుయల్ అండ్ భరణి కూడా వదిలేశారు. సో మొత్తానికి ఆయన ఏజ్ పరంగా కొద్దిగా మిగతా వాళ్ళతో యంగ్స్టర్స్ కంటే పెద్దోడైనా ఫిజికల్గా ఇచ్చి పడేస్తాడు. అయితే మరి వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఏదో బొమ్మల టాస్క్, కలర్స్ ఒక పజిల్ మాదిరిగా గజిబిజి గందరగోళంగా ఆ టైప్ ఉంటుందంట. మరి ఈ టాస్క్లో గౌతమ్ కృష్ణ గెలిచాడంట. సో భరణికి అయితే ఛాన్స్ మిస్ అయిపోయినట్టే, కంటెండర్కి అయితే కానట్టుగా. నిజంగా ఇతనికి చాలా 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 బాధాకరం, వెరీ వెరీ బ్యాడ్ అని అనుకోవాలి, 100% దురదృష్టమని అనుకోవాలి. ఎందుకంటే ఫిజికల్గా ఆడతాడు, చూసాం, ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో చూసాం. పైగా ఉన్నవారిలో అతను ఒక్కడే కాలేదు, ఆఖరికి సుమన్ శెట్టి కూడా అయ్యాడు. మొన్న కూడా అన్నాడు, దురదృష్టం వెంటాడుతుంది, నాకు కలిసి రావట్లేదని. రీతు గెలిచిన రోజు కూడా చాలా బాధపడ్డాడు. ఆయన చాలా బతిమలాడాడు, సపోర్టింగ్ టాస్క్ అయితే సపోర్ట్ చేయండి. ఆయన దగ్గర నేను చెప్పినట్టుగా డీమోన్ పవన్ ఎమ్మెల్యేల ఎగ్జాంపుల్ కూడా ఎందుకు చెప్పానంటే, ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ వచ్చినా సరే మ్యాక్సిమం ఇప్పుడు ఆ రోజు డీమోన్ పవన్కి ఎట్లా అయితే వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అండ్ భరణి వదిలేస్తారు, అట్లా ఇతని మీద కూడా కొంత కన్సర్న్ చూపించి విడిచిపెట్టేవాళ్ళం, కాస్త సపోర్ట్ చేసేవాళ్ళం హౌస్ మేట్స్ ఆ సింపతి యాంగిల్. బట్ ఎనీవే ఆయన దురదృష్టమని అనుకోవాలి. అయితే మొన్న రీతు గెలిచిన రోజు చెప్పినట్టుగా దివ్య కూడా ఆ రోజు అనింది, ఈ వారం నేను మ్యాక్సిమం ఎలిమినేట్ అయిపోతా, ఒకవేళ ఉండుంటే నా సపోర్ట్ మీకే చేస్తానని చెప్పింది. అయితే నేను నామినేషన్లు ఇద్దరి మధ్య గట్టిగానే ఆడుకున్నా సరే ఆవిడ ఒక మాట ఇచ్చింది కనుక తను సపోర్ట్ చేస్తుందేమో. కాకపోతే బిగ్ బాస్ ఏకంగా ఈ సపోర్ట్లు, కాకరకాయలు, సపోర్టాలు లేకుండా డైరెక్ట్గా బయట నుంచి వచ్చిన వాళ్ళు చేయాలని ఒక ట్విస్ట్ ఇచ్చేసాడు కనుక వెరీ బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి భరణికి సంబంధించి. అయితే ఇంతవరకు ఇది అప్డేటు. అలాగే ఇంకోటి ఏంటి చెప్పానా, ప్రియాంక అండ్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. ఇక మూడో కంటెస్టెంట్ ఎవరైతే మనకు ప్రోమోలో చూపించిన మూడోది సీజన్ 8 నుంచి వచ్చిన ప్రేరణ అంట.
ప్రేరణ అనగానే మీకు ఒక ఫలం గుర్తొచ్చి ఉంటుంది. ఏ ఫలం గుర్తొచ్చిందో కామెంట్ పెట్టండి. ఒక ఫ్రూట్ గురించి పెద్ద ఫైట్ అయ్యేది కదా. ఇప్పుడు వచ్చిన గౌతమ్ కృష్ణ ప్రియాంక ఒక అన్నా చెల్లి బాండ్తో ఉండుంటే ఆ ప్రేరణ వర్సెస్ గౌతమ్ చాలా ఫైట్లు, చాలా గొడవలు, చాలా ఆర్గ్యుమెంట్లు, సీతాఫలం చుట్టూ చాలా కంటెంట్ అనేది క్రియేట్ అయ్యింది. బీభత్సమైన కంటెంట్ వచ్చింది. అయితే మరి ఆమె ఎవరితో ఆడి ఉంటుందో గెస్ట్ చేయండి. ప్రేరణ జస్ట్ ఊరికే మీరు ఎంతవరకు ఒక ఎగ్జైట్మెంట్ కోసం అంతే, మీరు గెస్ట్ చేసిన గెస్సింగ్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందని ఒక లాటరీ అనుకోండి. ఎవరితో ఆడి ఉంటుందో జస్ట్ గెస్ చేయండి. ఎవరు గెస్ కరెక్ట్ అయిందో తర్వాత మళ్ళీ మీరు కామెంట్ పెట్టాక నేను అప్డేట్ పెట్టాక చెక్ చేసుకోండి, సరేనా? మరి వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈ అమ్మాయితో ఆడిన ఒక ఫిమేల్ కంటెస్టెంట్ హింట్ కూడా ఇచ్చే కదా, ఆమె తనూజ గౌడ. తనూజ వర్సెస్ ప్రేరణ టాస్క్ అవుతుంది. అంటే వీళ్ళకి ఏదో ఒక బాల్ టాస్క్ లాంటిది ఇచ్చారంటే ఈ టాస్క్లో పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టుగా హోరీ సాగిందంట మనకున్న అప్డేట్ ప్రకారం. ప్రేరణ గెలిచేసింది అన్నట్టుగా ఒకసారి లేదు తనూజ గెలిచేసింది, తనూజ పని ఎట్లా అయిందంట. ఫైనల్గా అదృష్టం తనూజ వైపు లేదంట. లాస్ట్ వరకు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా కొనసాగి లాస్ట్ బాల్లో ఆమె ఓడిపోయిందంట, ప్రేరణయే గెలిచేసిందంట. సో అయితే మరి తనూజాకి ట్రైన్ టాస్క్లో తీసేశారని అప్పుడు గోల పెట్టి రచ్చరచ్చ చేసి కంటెంట్ క్రియేట్ చేసింది. అట్లాగే నాకు 2 వారాల ఇమ్యూనిటీ నాకే వచ్చిందా మీకు రాలేదని మళ్ళీ గొడవ చేసింది. మొత్తానికి ఇప్పుడైతే అంటే కంటెంటర్గా తీసేటప్పుడు ఏదో ఒక రకంగా కంటెంట్ క్రియేట్ చేసుకుని ఆవిడ ఎమోషన్ క్యారీ చేస్తూ ఏదో రకంగా తన ఉనికి చాటింది. మరి ఇప్పుడైతే ప్రేరణ మీద గొడవ పడలేదు కదా, ఈ వారం మరి కంటెంటర్ కాలేకపోయింది. ఇక సైలెంట్ ఉంటుందా, కంటెంట్ ఏ రకంగా క్రియేట్ చేస్తుందో చూడాలి. అయితే అఫ్కోర్స్ ఆవిడ కెప్టెన్ కూడా అయిపోయింది కనుక గతంలో ఉన్నంత లొల్లు ఉండకపోవచ్చు, అలా అనలేం. అయినా సరే మనం మనవారం రచ్చరచ్చ రంబోలు అయ్యింది కదా. అందరూ హౌస్ మేట్స్ అందరూ ఏకంగా 6 ఓట్లు వేసి చెప్పిన ఆల్మోస్ట్ 8 మంది అదే ఒపీనియన్. కాకపోతే 2 రీతి అండ్ కళ్యాణ్ ఆవిడ ముందు భయపడి చెప్పలే. మిగతా వాళ్ళు 6 చెప్పిన లాస్ట్లో ఓటింగ్ ప్రకారం కాదు నా డెసిషన్ ప్రకారం కూడా చెబుతానని చెప్పడానికి రెడీ అయ్యింది. సో మొత్తానికి ఈ వారం ఎట్లా చేస్తుందో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. సరే మొత్తానికి ఇప్పుడు 3 అని చెప్పే కదా, భరణి తనూజ ఓడిపోతే కళ్యాణ్ మాత్రం గెలిచాడు. ఈ 3 బయట నుంచి వచ్చిన వాళ్ళతో 3 ఆడేటప్పుడు మరి బయట నుంచి మరొక 6 కూడా వస్తారు. ఆ 6 కూడా గెలిచేశారు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ గెలిచేసి ప్రేరణ గెలిచేసి మిగిలిన మరొక 6 ఆడడానికి వస్తారు. ఆ 6 ఆ యోధులు కూడా గెలిచేస్తే ఇక హౌస్లో గెలిచింది ప్రస్తుతానికి ఉన్నది ఎవరు, ఒక కళ్యాణ్ మాత్రమే. ఇక యునానమస్గా ఆయనే కెప్టెన్ అయిపోతాడేమో, కెప్టెన్ కంటెండర్ అయితే ప్రస్తుతానికి అయ్యి అయిపోతాడేమో. అయితే మరి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంకెవరు వచ్చినా సరే అంత ఈజీ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే ఎమాన్యుయల్ చాలా స్ట్రాంగ్గా ఆడతాడు, డీమోన్ పవన్ చాలా గట్టిగానే స్ట్రాంగ్గానే ఆడతాడు. అట్లాగే ఇంకా ఎవరు ఫిజికల్ టాస్క్లు వచ్చినా డీమోన్ పవన్ ఆడతాడు, ఎమాన్యుయల్ ఆడతాడు, రితు చౌదరి కూడా ఇచ్చి పడేస్తే ఫిజికల్ టాస్క్లు కొద్దిగా మైండ్ పరంగా వీక్గా ఆడుతుంది. అట్లాగే ఇంకా తనూజ చెప్తాను కదా, సంజన అంటే ఏమో చెప్పలేం. లైక్ ఏమో అప్పుడు ఫ్లోరా అండ్ ఆవిడ కూడా మంచి బెస్ట్ అవుట్పుట్ పర్ఫార్మెన్స్ చేశారు కదా. మరి టాస్క్ని డిపెండ్ అయ్యి ఉంటుంది. పైగా వచ్చిన వాళ్ళు ఫిజికలా మెంటలా వీళ్ళు చాలా సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ వీటన్నింటిని బట్టి డిపెండ్ అయ్యి అయితే ఉండబోతుంది. సరే ఫైనల్గా మీకేమనిపిస్తుంది, ఇలాంటి టాస్కులు, ఇలాంటి ప్రాసెస్, ఇలాంటి సంథింగ్ స్పెషల్ అని మాదిరిగా బయటి వాళ్ళతో తలపడ్డం అనేది గతంలో పెట్టేటప్పుడు యోధులు నిజంగా మల్ల యోధులే. అప్పుడు సీజన్ 7లో వాళ్ళు వచ్చిన వాళ్ళు మన అగ్ని పరీక్షలు కూడా 2 వచ్చారు కదా, కీర్తి నాయుడు ఇంకా శ్వేత అనే అమ్మాయి. ఇట్లా ఈసారి ఏకంగా ఎక్స్ కంటెస్టెంట్లే ఇచ్చి పడేసేయండి, మీరు తేల్చుకున్న లెక్క పెట్టాడు కనుక. మరి మీకేమనిపించింది ప్రాసెస్పై కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా అప్డేట్స్తో మంచి ట్రెండింగ్ కరెంట్ టాపిక్స్తో మాట్లాడదాం, అప్డేట్స్ అయితే చేద్దాం. లైక్ అయితే మర్చిపోకుండా.